శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 249వ అధ్యాయం మొదలు పెట్టుకుంటున్నాం. ఇందులో చెప్పబోయేటువంటి అంశం, అగ్నిదేవుడు బ్రాహ్మణుని రూపంలో కృష్ణార్జునుల దగ్గరికి వచ్చి ఈ ఖాండవ వనాన్ని దహించడానికి మీరిద్దరు సహకరించాలి. నేను ప్రయత్నిస్తుంటే ఇంద్రుడు అవరోధాన్ని కలిగిస్తున్నాడు, కాబట్టి మీ సహాయం కావాలి అర్జున అంటూ కృష్ణార్జునుల దగ్గరికి వచ్చి అర్థించడం అనేది జరుగుతుంది. ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పాండవవన దహనార్థం కృష్ణార్జునో ప్రతి అగ్నే ప్రార్థన. అగ్నిదేవుడు ప్రార్థించడం ఎవరిని అంటే కృష్ణార్జునుని ప్రార్థించాట. దేనికోసం? ఖాండవ వన దహన. ఈ ఖాండవ వనాన్ని నేను దహించాలి బాబు అని చెప్పి ప్రార్థించాడు. దహించుకోవచ్చుగా, ఏమిటి అడ్డం అని చెప్పి, ఎందుకు ఆ ఖాండవ వనాన్ని ఎందుకు దహించాలి, ఎన్నో వనాలుంటే అని చెప్పి ఉత్తమ శిష్యుడైనటువంటి జనమేజయుడు వైశంపాయన మహర్షిని ప్రశ్నించడం. జనమేజయస్య అగ్నికృత ఖాండవదాహ ప్రార్థనా కారణ ప్రశ్నాను క్రోధేన వైశంపాయనేన శ్వేతకి రాజోపాఖ్యాన కథనం. జనమేజయుడు అడిగినటువంటి ప్రశ్నకి వైశంపాయనుల వారు శ్వేతకి మహారాజు యొక్క ఉపాఖ్యానాన్ని ప్రశ్నించడం జరుగుతుంది, ఆఖ్యానాన్ని ప్రవచించడం జరుగుతుంది. దానికి సమాధానం, అగ్నిదేవుడికి ఏమైంది, ఆ అస్వస్థతగా ఉన్నటువంటి అగ్నిదేవుడిని స్వస్థత చేకూర్చడం అనేటువంటి విషయం ఎలా జరిగింది అనేటువంటివన్నీ కూడా, అసలు ఆ శ్వేతకి మహారాజు ఏం చేశాడు, అగ్నిదేవునికి అంత అస్వస్థత చేకూరడానికి ఏం చేశాడు ఈయన అనేటువంటివన్నీ కూడా నేటి ప్రవచనంలో మనం చెప్పుకున్నాం. శ్రీ వైశంపాయన ఉవాచ. సోబ్రవీదర్జునం చైవ వాసుదేవం చ సాత్వతం లోక ప్రవీరౌ తిష్టంతౌ ఖాండవస్య సమీపతః. నిన్న మనం చెప్పుకున్నటువంటి అంశం ఒక్కసారి గుర్తు చేసుకుని వెళ్దాం. కృష్ణార్జునులు ఇద్దరు కూడా ఈ ఖాండవ వనంలో హాయిగా జలపాతాల దగ్గర, సరోవరాలు, ఉద్యానవనాలు వీటిల్లో విహరిస్తూ కుటుంబంతో పాటుగా, అంటే భార్యతో పాటుగా అక్కడ విహరిస్తూ రమిస్తూ, అక్కడ చేయవలసినటువంటి దానాలు అవి కూడా చేసి హాయిగా రమిస్తూ ఉన్నతమైనటువంటి ఒక సింహాసనం మీద కూర్చుని ఉన్నారు. అక్కడికి గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి అగ్నిదేవుడు రావడం జరిగింది. ఆ బ్రాహ్మణుడు సోబ్రవీదర్జునం చైవ వాసుదేవం చ సాత్వతం. ఆ బ్రాహ్మణోత్తముడు అంటే అగ్నిదేవుడు అర్జునుడితోనూ, అలాగే సాత్వతం వాసుదేవం, వంశీయుడైనటువంటి వాసుదేవుడితో ఈ విధంగా అంటున్నాడు. లోక ప్రవీరౌ తిష్టంతౌ ఖాండవస్య సమీపతః. ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు? ఖాండవ వన సమీపంలో తిష్టంతౌ కూర్చుని ఉన్నటువంటి లోక వీరులైనటువంటి వీరాధి వీరులైనటువంటి కృష్ణార్జునులతో అంటున్నాడు అగ్నిదేవుడు. బ్రాహ్మణో బహుభోక్తాస్మి భుంజే అపరిమితం సదా భిక్షేవార్ష్ణేయ పార్థో వామేకాం తృప్తిం ప్రయచ్చతం. బ్రాహ్మణుల్ని, నేను బ్రాహ్మణోత్తమున్నయ్యా, బ్రాహ్మణులు సహజంగానే బహుభోక్త అస్మి, ఆ బ్రాహ్మణుల్లో కూడా బహుభోక్త అస్మి, నేను ఎక్కువగా భుజించేటువంటి వాడిని, అందరికంటే ఎక్కువ భుజించేటువంటి వాడిని.
నాకు ఆకలి ఎక్కువ. కాబట్టి భుంజే అపరిమితం సదా. సదా అంటే ఎల్లప్పుడూ నేను అపరిమితంగా తింటూ ఉంటా. పరిమితంగా కాదు, అపరిమితంగా. ఇంత తినచ్చా లేదు కాదు, ఇంకాస్త ఉంటే తింటా, ఇంకా ఉంటే ఇంకా తింటా. అంటే అక్కడ దహించటానికి ఎంత ఉంటే, తినడానికి ఎంత ఉంటే అంత దహించేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి అపరిమితంగా. కాబట్టి భిక్షే వార్ష్ణేయ పార్థో. వార్ష్ణేయ పార్థో ఎంత చక్కగా వాడతారో వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి పదాలు వ్యాసుల వారు. వృష్ణివంశీయుడు, ఇక్కడ ఏమన్నా పృథువంశీయుడు. కురువంశీయుడు, పృథువంశీయుడు. అట్లాంటి ఆ పేర్లని వాడటంలో ఉన్నటువంటి గొప్పతనం వ్యాసుల వారిది. వార్ష్ణేయ పార్థో ద్వివచనం. కృష్ణార్జునులు ఇద్దరిని కూడా అడుగుతున్నారు. ఓ కృష్ణార్జునులారా, భిక్షే వామేకాం తృప్తిం ప్రయచ్చతం. వాం ఏకాం తృప్తి. నాకు మీరిద్దరు కూడా ఈ భిక్ష చేసి, భిక్ష కల్పించి నాకు తృప్తిని కల్పించండి. తృప్తిం ప్రయచ్చతం. నాకు తృప్తిని కలిగించండి బాబు. నాకు కావలసినటువంటి ఆహారాన్ని సమకూర్చి, భిక్షని సమకూర్చి తృప్తిని కలిగించండి. ఇది నేను కోరుకునేటువంటిది అని చెప్పంగానే వాళ్ళు వినయంగా, భిక్ష అంటున్నాడు, భోజనం అంటున్నాడు, అపరిమితం అంటున్నాడు, మరి కావలసినవి పెట్టాలి కదా. అడిగినటువంటి బ్రాహ్మణుడికి ఆయన ఏం తింటారో ముందు కనుక్కోవాలి. ఆయన ఆహార విశేషాలు, నియమాలు, పద్ధతులు ఏమిటో కనుక్కుంటే అప్పుడు పెట్టాలి. కాబట్టి తెలియకుండానే మీకందుకు మేము చూసేస్తాం అనకుండా వీళ్ళు కూడా అంత చేయగలిగినటువంటి సమర్థులైనప్పటికీ కూడా ఎంత వినయంగా ఆ మాట ప్రయోగిస్తున్నారు చూడండి ఇప్పుడు ఇక్కడ. ఏవ ముక్తో తమబ్రూతాం తతస్థౌ కృష్ణ పాండవౌ కేనాన్నేన భవాన్ తృప్త్యేత తస్- తస్యాన్న తస్యాన్నస్య యతావహే. యతావహే అనే పదం ఉత్తమమైనటువంటి మాట ఎప్పుడు కూడా. యతావహే అంటే మేం ప్రయత్నిస్తాం, మేమిద్దరం ప్రయత్నిస్తాం, తప్పకుండా ప్రయత్నిస్తాం మీరు చెప్పిన దానికి. కేన అన్నేన భవాన్ తృప్తి. ఏ అన్నం చేత మీరు తృప్తి పొందుతారు? ఎటువంటి అన్నం? ఏదో అన్నం అంటున్నారు, భోజనం అంటున్నారు. కేన అన్నేన, ఏ విధమైనటువంటి అన్నము? ఎందుకంటే అప్పుడు మామూలుగా మనం తినేటువంటి భోజనం కాదు అగ్నిదేవుడికి కావాల్సింది అక్కడ. అందువల్ల ఆ సందేహం వచ్చే కృష్ణార్జున అడుగుతున్నారు. కేనాన్నేన భవాన్ తృప్తే తస్యాన్నం తస్య అన్నస్య యథావహి. మీరు ఏ అన్నంతో తృప్తి చెందుతారో తస్య అన్నస్య, అటువంటి అన్నానికి మేము ప్రయత్నిస్తాం, తప్పకుండా మేము ప్రయత్నిస్తాం. మీకు ఎంత కావాలంటే అంత సమర్పిస్తాం. మీ ఆహారపు అలవాట్లు, మీ పద్ధతులు, మీ ఏం తింటారు, ఎటువంటి అన్నం కావాలి మీకు అనేటువంటిది అడగంగానే ఏవముక్తః స భగవాన్ అబ్రవీత్ తావుభౌ తతః భాషమాణౌ తదా వీరౌ కిమన్నం క్రియతామితి. ఎటువంటి అన్నాన్ని సమర్పించమంటారు అని అడిగినటువంటి వీరులతో భగవాన్ అబ్రవీత్, అగ్నిదేవుడు అబ్రవీత్ తావుభౌ తతః, ఆ తర్వాత ఈ విధంగా అంటున్నారు వారిద్దరితో. ఏవముక్త, ఈ విధంగా అన్నాడు. ఏమంటున్నాడు బ్రాహ్మణ రూపంలో ఉన్న అగ్నిదేవుడు? బ్రాహ్మణ ఉవాచ, నేను అన్నం తిన్నయ్యా. నాహమన్నం బుభుక్షే వై పావకం మాం నిబోధతం. నిజం చెప్పేశాడు ఇక్కడ. ఎప్పుడైతే వాళ్ళు మాటిచ్చారో, మేము ప్రయత్నిస్తామని మాటిచ్చారో, వాళ్ళు అట్లాంటి వాళ్ళు ప్రయత్నిస్తామని మాటిచ్చారంటే తప్పకుండా చేస్తారనే కదా. అప్పుడు చెప్పాడు, నా అహం అన్నం బుభుక్షే. ఈ ఒక్క పదంలో మూడు పదాలు ఉన్నాయి. నాహం అన్నం, నా అహం అన్నం, నేను అన్నమును భుజించను. నా బుభుక్షే, ఈ నా అనేటువంటి తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేస్తే నా బుభుక్షే అన్వయక్రమం అంటారు. అన్నం నేను తిన్ను. వచ్చినటువంటి నన్ను అగ్నిదేవుడిగా మీరు గుర్తించండి అయ్యా. పావకం, పావకుడు అంటే అగ్నిదేవుడు. పావకం మాం నిబోధతం. నిబోధ అంటే తెలుసుకోండి, గుర్తించండి. ఓ కృష్ణార్జునులారా, ఈ బ్రాహ్మణుల వేషంలో వచ్చినటువంటి నన్ను అగ్నిదేవుడిగా గుర్తించండి. యదన్నమనురూపం మే తద్యువాం సంప్రయచ్చతం. యదన్నం అనురూపం. కాబట్టి అనురూపం అంటే నా రూపానికి తగినటువంటి ఏ అన్నమైతే ఇవ్వాలో తద్యువాం సంప్రయచ్చతం, అటువంటి ఆహారాన్ని నాకు పెట్టండి. అగ్నికి ఆహారం ఏమిటంటే దహించడమే. ఏది కనిపిస్తే అది దహిస్తూ ఉంటాడు, ఏది కనిపిస్తే అది దహిస్తూ ఉంటాడు. మామూలుగా ఇంధనం వాడుతూ ఉంటాం, ఆ ఇంధనాన్ని దహిస్తూ ఉంటాడు అగ్నిదేవుడు.
యదన్ యదన్నం అనురూపం, నాకు తగినటువంటి అన్నం. యజ్ఞాల్లో యాగాల్లో మనం మామూలుగా హవిస్సుగా ఏం వాడుతూ ఉంటాం? సమిధలు వాడుతూ ఉంటాం, దర్భలు సమిధలు మొదలైనటువంటివన్నీ వాడుతూ ఉంటాం. కొన్నిసార్లు అన్నము కూడా వేస్తాం, అన్నదూపం. కొన్నిసార్లు యాగం చేసేటప్పుడు జీవరాశిని కూడా వేస్తాం. యజ్ఞం చేసినప్పుడు అశ్వమేధము మొదలైనటువంటివి చేసినప్పుడు కూడా జీవుల్ని ఇచ్చేటువంటి విధానం పూర్వం ఉన్నది. అవన్నీ అగ్నిదేవుడికి సమర్పించడం జరుగుతుంది. కాబట్టి యదన్నం అనురూపం. కాబట్టి అగ్నిదేవుడిని నేను అని చెప్పిన తర్వాత అగ్నిదేవుడికి సమర్పించే ఆహారం ఏమిటో ఇంకా విశేషంగా ఈయన చెప్పక్కల్లా, శాస్త్రబద్ధంగా కృష్ణార్జునుడికి తెలుసు అది. అయితే ఈ ఖాండవ వనం గురించి చెప్తున్నాడు ఇక్కడ ఇంద్రుడు, ఈ అగ్నిదేవుడు. నేను ఎన్నోసార్లు ఈ వనాన్ని దహించడానికి ప్రయత్నించానయ్యా, ఇంద్రుడు అడ్డుపడుతున్నాడు అనే ఇబ్బందిని కూడా తాను ప్రయత్నించాడు, కానీ వచ్చిన ఇబ్బందిని, ఆపదని కూడా చెప్తున్నాడు ఇక్కడ అగ్నిదేవుడు సుస్పష్టంగా కృష్ణార్జునుడికి. ఇదమింద్రస్తదా దావం ఖాండవం పరిరక్షతి, నచ శక్నోమ్యహం దగ్ధుం రక్ష్యమాణం మహాత్మన. ఈ ఖాండవ దావం అనేటువంటిది, ఖాండవ దావం అంటే ఖాండవ వనం అనేటువంటిది సదా ఎల్లప్పుడూ ఇంద్రహ పరిరక్షతి, ఇంద్రుడు రక్షిస్తున్నటువంటి ప్రదేశం ఇది. కాబట్టి మహాత్మన రక్ష్యమాణం, మహానుభావుడైనటువంటి ఆ ఇంద్రుడి చేత రక్షించబడుతున్నటువంటి ఈ ఖాండవ వనాన్ని దగ్ధుమహం నశక్నోమి నచశక్నోమి, దహించడానికి నేను శక్తివంతుణ్ణి కాలేకపోతున్నాను. నా శక్తి సరిపోవట్లా ఈ ఖాండవ వనాన్ని దహించడానికి. ఎందుకని? దీన్ని రక్షిస్తున్నాడు ఓ మహానుభావుడు. ఎవరయ్యా అంటే నిత్యము ఇంద్రుడు సదా రక్షిస్తున్నటువంటి వనం ఇది, ఖాండవ వనం. ప్రయత్నించి చూశాను, ఏ వనమైనా సరే సులభంగా నేను దహించి వేసేస్తూ ఉంటా, కానీ ఈ వనాన్ని మాత్రం దహించలేకపోతున్నానయ్యా అని చెప్పి అగ్నిదేవుడు కృష్ణార్జునునికి వివరంగా చెప్పాడు. ఎందుకంటే ఎందుకు దహించలేకపోతున్నాను, ఎందుకు ఇంద్రుడు రక్షిస్తున్నాడు, ఇంద్రుడు ఈ వనాన్ని ఎందుకు రక్షిస్తున్నాడంటే ఒక కారణం ఇక్కడ చెప్తున్నాడు. ఎన్నో వనాలు ఉన్నాయి, వాటిని రక్షించట్లా దహిస్తున్నప్పుడు, కానీ ఈ వనాన్ని దగ్ధం చేయడానికి ప్రయత్నిస్తుంటే ఇంద్రుడు వచ్చి రక్షిస్తున్నాడు. ఎందుకనంటే వసత్యత్ర సఖాతస్య తక్షక పన్నగ సదా, సగణస్తత్కృతే దావం పరిరక్షతి వజ్రభృత్. వజ్రభృత్ అంటే వజ్రాన్ని ధరించిన వాడు. దావం పరిరక్షతి, ఈ వనాన్ని రక్షిస్తూ ఉన్నాడు. ఎట్లా? సగణ తత్కృతే వసత్యత్ర సఖాతస్య తక్షక పన్నగ సదా. పన్నగరాజైనటువంటి తక్షకుడు, తస్య సఖ, ఆ ఇంద్రుని యొక్క సఖుడు, స్నేహితుడైనటువంటి తక్షకరాజు. తక్షకరాజు అంటే పన్నగరాజు. పన్నగరాజు అయినటువంటి ఆ తక్షకేశ్వరుడు సగణ, తన గణములతో పాటుగా తత్కృతే దావం పరిరక్షతి, తన గణములతో పాటుగా అంటే సర్పజాతులతో పాటుగా అక్కడ హాయిగా వసతి అత్ర, వసతి ప్లస్ అత్ర వసత్యత్ర, ఇక్కడ ఈ వనంలో హాయిగా నివసిస్తున్నాడు. తన స్నేహితులు అక్కడ నివసిస్తున్నాడు, పరివారంతో సపరివారంతో స్నేహ బృందాలతో పాటుగా నివసిస్తున్నాడు అంటే ఎన్ని సర్పాలు ఉన్నాయో గుర్తించుకోండి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని వజ్రధారి అయినటువంటి ఇంద్రుడు ఈ వనాన్ని సదా పరిరక్షతి, నిత్యము రక్షిస్తూ ఉన్నాడయ్యా కృష్ణార్జునులారా. తత్ర భూతాన్యనేకాని రక్షంతే అస్య ప్రసంగతః, తం ది తం దిదక్షుర్ న శక్నోమి దగ్ధుం శక్రస్య తేజసా. కాబట్టి అగ్నిదేవుడు ఒక దేవుడైతే దేవతలకి రాజైనటువంటి వాడు దేవేంద్రుడు. అటువంటి దేవేంద్రుడి చేత రక్షించబడుతున్నటువంటి వనం ఇది. కాబట్టి చాలా సురక్షితమైన ప్రదేశంలో ఉన్నారు తక్షకాదులు. అయితే ఇది సురక్షితమైనటువంటి వనం అని తెలుసుకుని అనేకమైనటువంటి భూతములు ఇక్కడ ఉన్నాయట, అనేకమైనటువంటి ప్రాణులు నివసిస్తున్నాయట. తత్ర భూతాని అనేకాని, భూతాని ప్లస్ అనేకాని, భూతాన్యనేకాని. తత్ర భూతాన్యనేకాని రక్ష్యంతే అస్య ప్రసంగతః. కాబట్టి ఈ సందర్భంగా తక్షకుడిని, తక్షకుడు ఉన్నటువంటి వనం, తక్షకుడిని ఆశ్రయించి ఎన్నో జీవులు కూడా ఉన్నాయనేటువంటి సందర్భంలో తే రక్ష్యంతే, అవన్నీ కూడా రక్షించబడుతున్నాయి ఈ ఇంద్రుడి వల్ల. అందువలన తం దిదక్షుర్ న శక్నోమి,
దగ్ధుం శక్రస్య తేజస. కాబట్టి ఈ వనాన్ని నేను దహిద్దామని ప్రయత్నించినా కూడా నశక్నోమి. నేను శక్తివంతుణ్ణి కాలేకపోతున్నాను. ఎందుకంటే శక్రుడి యొక్క తేజస్సుతో, దేవేంద్రుడి యొక్క తేజస్సు ముందు ఇదిగో నా బలం సరిపోవట్ల అంటూ అగ్నిదేవుడు వాపోయాడు పాపం. సమాం ప్రజ్వలితం దృష్ట్వా మేఘాంబోధిభిః ప్రవర్షతి తతో దగ్ధుం న శక్నోమి దిదక్షుర్ధావమీప్సితం. నేను ఎప్పుడైనా ఈ వనాన్ని వచ్చి దహిద్దామని ప్రయత్నిస్తుంటే వెంటనే ఏం చేస్తున్నట్టు అర్జునుడు మేఘ అంబోధిభి అంబోభి ప్రవర్షతి. మేఘముల మధ్యలో ఉన్నటువంటి ఆ నీరు, అంబ అంటే అంబస్ అంటే నీరు, మేఘ అంబోభి, మేఘాల మీద వచ్చి చక్కటి వర్షాలను అలా కురిపించేసి ప్రవర్షతి, మామూలు వర్షం కూడా కాదు, ప్రవర్షతి కుంభవృష్టిలా కురిపించేసి నేను ఎంత వండితే ఆ నీటికి కాస్త విరుగుడైపోతున్నది. ఈయన ఈ విపరీతమైనటువంటి ప్రజ్వలిపోతూ ఉంటే దానికి తగినటువంటి రెట్టింపు వర్షాన్ని కురిపించేస్తున్నాడు. అగ్ని కాస్త చల్లారిపో. సమాం ప్రజ్వలితం, మాం ప్రజ్వలితం, ఈ వనాన్ని దగ్ధం చేస్తూ ప్రజ్వలిల్లుతున్నటువంటి నన్ను ఇదిగో ఇటువంటి నీటిని వర్షించి నన్ను కాస్త దీన్ని దహించలేకుండా సాధ్యం కానట్టుగా నా శక్తినంతా చేస్తున్నాడు. తతో దగ్ధుం న శక్నోమి తతః, అందువల్ల దీన్ని దహించడం నా తరం కావటం లేదయ్యా. దిదిక్షుర్ దావమీప్సితం, నేను దహిద్దామనుకుంటున్నటువంటి ఈ వనాన్ని, నేను కోరుకున్నటువంటి ఈ వనాన్ని నేను దహించలేకపోతున్నాను. ఎందుకంటే ఆ ఇంద్రుడి కారణం. ఇప్పుడు గనక మీరు నాకు కాస్త వెన్నుదన్నుగా సహాయంగా ఉంటే, మీ సహాయంతో నేను హాయిగా ఈ వనాన్ని దహించేస్తాను. ఇంద్రుడు నన్ను ఏం చేయలేడు. ఎందుకంటే మీకు అటువంటి శక్తియుక్తులు ఉన్నాయి. స యువాభ్యాం సహాయాభ్యాం అస్త్రవిద్యాం సమాగతః దహేయం ఖాండవం దావం ఏతదన్నం వృతం మయా. వృతము అనే పదానికి అర్థం వరించుట, కోరుకొనుట. కాబట్టి మీరిద్దరూ ఇక్కడ ఉండటం చూసి నేను వచ్చానయ్యా, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నాకు అన్నం పెట్టండి అని అడిగాను కదా, ఆ అన్నం ఏంటంటే ఇదిగో ఈ అన్నమే. ఏతదన్నం వృతం మయా, అందువల్ల ఈ అన్నం నేను కోరుకున్నాను, ఈ ఆహారాన్ని నేను కోరుకున్నాను. దహేయం ఖాండవం దావం, దావం అంటే అరణ్యం. ఈ ఖాండవ అరణ్యాన్ని, ఖాండవ వనాన్ని దహేయం, నేను దహిస్తాను. ఈ అన్నమే నాకు కావాలి, అదే నేను కోరుకున్నటువంటి మీ నుంచి. ఎందుకని కోరుకున్నాడు? మీరిద్దరు ఇదిగో ఇట్లాంటి గొప్పవాళ్ళు కాబట్టి. యువాభ్యాం సహాయాభ్యాం, మీ సహకారముల చేత నేను తప్పకుండా ఇదిగో ఈ ఖాండవనాన్ని నేను గ్రహిస్తానయ్యా. అంత శక్తి నాకు, మీకు అంత శక్తి ఉంది. ఇంద్రుడితో యుద్ధం చేసి నన్ను ఈ నాకు ఈ ఆహారాన్ని సమర్పించగలిగిన శక్తి మీకుంది. స యువాభ్యాం సహాయాభ్యాం, ఎట్లాంటి వాళ్ళు? అస్త్ర విద్యాం సమాగత, మీరిద్దరు అస్త్ర విద్యాం, అస్త్రవేత్తలు, శాస్త్రవేత్తలు కాదు, అస్త్రవేత్తలు. అంటే మంత్ర ప్రయోగం చేసి విలువిద్యలో సాటి లేనటువంటి మీటి మీరిద్దరు కూడా. కాబట్టి అటువంటి అస్త్రవేత్తలైనటువంటి మీరిద్దరూ ఇక్కడ సమీపించి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నేను వేడుకుంటున్నానయ్యా, నాకు ఇటువంటి అన్నాన్ని సమర్పించి ఇదిగో బ్రాహ్మణోత్తముడుగా వచ్చి అడిగినందుకు, మీరు మాట ఇచ్చినందుకు నిలబెట్టుకోండి మహానుభావులారా అంటూ అగ్నిదేవుడు కోరుకున్నాడు. యువాం యువాం హ్యుదకధారాస్తా భూతాని చ సమంతతః ఉత్తమాస్త్ర విదౌ సమ్యక్ సర్వతో వారయిష్యతః. యువాం హి ఉదకధారాస్తా, నేను దహిస్తున్నప్పుడు ఆ ఇంద్రుడు కురిపించేటువంటి ఉదక ధారలు, వర్షం ఏదైతే ఉందో, ఉదకము అంటే నీరు, ఆ కురుస్తున్నటువంటి జలములని భూతాని చ సమంతతః, అంతేకాకుండా రక్షించబడుతున్నటువంటి ఈ సమస్త భూతాలని కూడా, ఆ పడుతున్నటువంటి ఆ నీటిని మీరు నాకు సమర్పించగలరు. ఆ అగ్నిని మీరు వారించగలరు. ఇగో దీంట్లో ఖాండవనంలో ఉన్నటువంటి సమస్త భూతాలని నాకు సమర్పించగలరు. భూతాని చ సమంతత, సమంతత అంటే చుట్టుపక్కల అని అర్థం. ఈ ఖాండవనం చుట్టుపక్కల ఉన్నటువంటి భూతాన్ని. ఉత్తమాస్త్ర విదౌ సమ్యక్ సర్వతో వారైష్యత, కాబట్టి అలా చుట్టూతా ఇంద్రుడు కురిపించినటువంటి ఆ వారి ధారలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటిని కూడా మీరు వారించగలరు. వారైష్యత అంటే మీరిద్దరూ వారిస్తారు. ఎట్లా వారిస్తారు? ఉత్తమ అస్త్ర విదౌ,
అనేకమైనటువంటి ఉత్తమమైనటువంటి అస్త్రాలని ప్రయోగించి ఆ నీటి ధారల్ని మొత్తం ఖాండవాలను చుట్టూతా నీటి బొట్టు పడకుండా నివారించగలిగినటువంటి శక్తియుక్తులు మీకున్నాయి. సమ్యక్ సర్వత, చక్కగా ఆపగలరు. సర్వత, సర్వత అంటే చుట్టుపక్కల మొత్తం సర్వము అంతా కూడా నీటి బొట్టు ఈ వనంలో పడకుండా నివారించగలిగినటువంటి అస్త్ర ప్రయోగం చేసేటువంటి శక్తులు మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి నాకు సహాయం చేయండి అంటూ అగ్నిదేవుడు 11 శ్లోకాలలో ప్రార్థించాడు కృష్ణార్జునుడు. ఇదంతా వైశంపాయనుల వారు జనమేజయుడికి చెప్పాక ఇప్పుడు జనమేజయుడు వారు ప్రశ్నిస్తున్నారు. ఆగాగు నాయన మహానుభావ, లేకపోతే ఇలా ఆపకపోతే చెప్పేటువంటి వాళ్ళు తర్వాత కంటిన్యూషన్ వెళ్ళిపోతారు. ఇక్కడ ఉత్తమమైనటువంటి విద్యార్థి చేయవలసినటువంటిది ఏంటంటే ప్రశ్న, పరిప్రశ్న ఇట్లాంటివి. తిరిగి ప్రశ్నిస్తున్నాడు. ఖాండవ వనం దహించాలి, ఖాండవ వనం దహించాలని చెప్పి అగ్నిదేవుడు అంటున్నాడు కదా, ఈ వనాన్నే ఎందుకు దహించాలి అని అడుగుతున్నాడు ఇక్కడ జనమేజయుడు ప్రశ్న. ఎన్నో వనాలు ఉన్నాయి, అవి దహించుకుని ఆకలి తీర్చుకోవచ్చు కదా. అసలు ఆయనకి ఇదే దహించాలి అని కోరిక ఎందుకు ఎందుకు కలిగింది? మామూలుగా దావానలాలు మనం మొదలైనటువంటి చూస్తాం. బడబాగ్నులు, దావాగ్నులు మనం చూస్తూ ఉంటాం. బడబాగ్ని అంటేనేమన్నా సముద్రం మధ్యలో వస్తుంది. దావానలం అంటే అరణ్యంలో చెట్టు చెట్టు రాసుకుని వచ్చేటువంటిది దావాగ్ని. వాటితో తృప్తి చెందేటువంటి అగ్నిదేవుడు మరి ఈ వనాన్నంతా ఇక్కడ వనాన్ని దహించాలనేటువంటి నియమం ఏమన్నా ఉందా? ఎందుకు జరిగింది? అసలు ఈ ఆకలి వేసే పద్ధతి ఏమిటి? ఎందుకు ఆకలి వేసింది అనేటువంటిదంతా ఇక్కడ 3 శ్లోకాలలో జనమేజయుడు గురువు గారిని ప్రశ్నిస్తున్నాడు. కిమర్థం భగవాన్ అగ్ని ఖాండవం దగ్ధుమిచ్చతి? ఖాండవ వనాన్ని ఎందుకు దహించాలని కోరుకున్నాడు అగ్నిదేవుడు? కిమర్థం? రక్ష్యమాణం మహేంద్రేణ నానా సత్వ సమాయుతం. సత్వములు అనే పదానికి అర్థం ప్రాణములు అని అర్థం, జీవులు అని అర్థం. నానా సత్వ సమాయుతం, నానా జీవ ప్రాణికోటి సమాయుతం, అనేకమైనటువంటి ప్రాణులతో కూడుకుని ఉన్నటువంటి ఈ ఖాండవ వనాన్ని, మహేంద్రుడి రక్షణలో ఉన్నటువంటి ఈ అరణ్యాన్ని కిమర్థం దగ్ధుమిచ్చతి? అగ్నిదేవుడు ఎందుకు దహించాలని కోరుకుంటున్నాడు చెప్పండి. నహ్యేతత్ కారణం బ్రహ్మన్ అల్పం సంప్రతిభాతి మే. ఈ కారణం మహత్కారణమా, బృహత్ కారణమా, లేకపోతే అల్ప కారణమా మరి నాకు తెలీదు. ఇది మాత్రం నాకు ఎందుకో ఎంత ఆలోచించినా దీనికి కారణం నాకు నమే సంప్రభాతి, నాకు బుర్రకి తట్టట్ల, నా ఆలోచనకి తట్టట్ల. కారణం చిన్నదే అవ్వచ్చు, ఏముంది అగ్ని దహించాలి అనుకుని వెళ్ళిపోవచ్చు, కానీ ఏమన్నా కారణం ఉందా? అది మిస్ అవ్వకూడదు స్టూడెంట్ అనేవాడు. నహి ఏతత్ కారణం, ఈ కారణం ఏంటో నేను తెలుసుకోలేకపోతున్నాను మహానుభావ. యద్దదాహ సుసంక్రుద్ధ పాండవం హవ్యవాహన. హవ్యవాహన అనే పదానికి అర్థం అగ్నిదేవుడు. అగ్నిదేవుడు ఈ ఖాండవనం మీద ఎందుకు కోపించాడు? ఎందుకు దాహం తీర్చుకోవాలనుకున్నాడు? ఎందుకు ఆకలి వేసింది? ఈ వనంలోనే ఆకలి తీర్చుకోవాలనే కోరిక అగ్నిదేవుడికి ఎందుకు కలిగింది? ఇదంతా నాకు విస్తారంగా చెప్పవయ్యా మహానుభావ అంటూ వైశంపాయనుల వారిని అడుగుతున్నాడు. ఏతద్ విస్తరసో బ్రహ్మన్ శ్రోతుమిచ్చామి తత్వతః. తత్వతః అంటే ఆమూలాగ్రం అని అర్థం. సారాంశమంతా కూడా, ఈ విషయాన్నంతా కూడా ఓ బ్రహ్మన్, ఓ బ్రాహ్మణోత్తమ, శ్రోతుమిచ్చామి సర్వశః విస్తరః. దీన్నంతా విస్తారంగా నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నా. సంక్షేపంగా కాదు, విస్తారంగా కావాలి, వివరంగా కావాలి. ఖాండవస్య పురాదాహో యథా సమభవన్ మునే. హే మునే, యథా సమభవన్ ఖాండవ పురాదాహ. ఖాండవ పట్టణంలో పూర్వం జరిగినటువంటి ఈ దాహం, అగ్నిదాహం అనేటువంటిది ఎలా సంభవించింది? అగ్ని ఎలా తగలబెట్టాడు? ఎందుకు? ఏమిటి ఆ కారణం అనేటువంటి వివరాలన్నీ వివరంగా చెప్పు నాయన అని చెప్పి వైశంపాయనుల వాళ్ళని అడగగానే అప్పుడు వివరంగా ఇప్పుడు చెప్తున్నాడు. అగ్నిదేవుడు ఈ వనాన్ని ఎందుకు పట్టుకున్నాడు మిగతా వనాలని వదిలేసి? దానికి శ్వేతకేతు అనేటువంటి ఓ పేరు కలిగినటువంటి మహారాజు చేసినటువంటి యాగం, ఆ యాగమే కారణం. అటువంటి యాగాలు చేశాడు ఆయన. ఆ యాగంలో ఈయన ఓ నేతి హవిస్సుల్ని తాగి 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 అగ్నిదేవుడికి అజీర్తి చేసేసింది. మందగమనం, తేజస్సు తగ్గిపోయింది ఒక్కసారిగా. అన్ని సంవత్సరాలు చేశాడు ఆయన యాగం. దాంతో అప్పుడు
బ్రహ్మదేవుడిని అడిగితే బ్రహ్మదేవుడు ఇదిగో ఈ వనాన్ని దహించవయ్యా, నీకు అంత తృప్తి కలుగుతుందని చెప్పి స్వస్థత చేయకూడుతుంది, ఆరోగ్యం వస్తుంది, మళ్ళీ నీ తేజస్సు నీకు వస్తుందని చెప్తే అప్పుడు దీని మీద పడ్డాడు అగ్నిదేవుడు. అదంతా సూత పౌరాణికులు వారు ఈ విధంగా వర్ణిస్తున్నారు ఇక్కడ వైశంపాయనుల వారు దీన్ని. శృణు మే బ్రువతో రాజన్ సర్వమేతద్ యథాతథం. యథాతథం ఉన్నది ఉన్నట్టుగా హే రాజన్, జనమేజయ మహారాజా, శృణు విను నాయన చెప్తాను. యన్నిమిత్తం దదాహాగ్ని ఖాండవం పృథివీపతే. ఓ పృథివీపతే, ఓ మహారాజా, ఏ నిమిత్తంతో, ఏ కారణంతో, ఏ హేతువుతో అగ్నిదేవుడు ఈ ఖాండవనాన్ని దదాహ దహించాడో ఆ కారణమంతా చెప్తాను. హంతతే కథయిష్యామి పౌరాణీం ఋషి సంస్తుతాం కథామిమాం నరశ్రేష్ఠ ఖాండవస్య వినాశిని. అంత తే కథయిష్యామి, తే కథయిష్యామంటే నీకు చెప్తాను. పౌరాణీం ఋషి సంస్కృతాం, పురాణమైనటువంటి ఋషులు, పురాణమైనటువంటి ఈ గాథని, సంస్కృతాం స్తుతించబడేటువంటి గాథ ఇది ఖాండవ దాహ పర్వం అనేటువంటి. పూర్వం ఋషులందరూ కూడా దీని గురించి చెప్పుకునేవారు. అట్లాంటి జరిగినటువంటి సన్నివేశాన్ని కథాం ఇమాం, ఓ నరశ్రేష్ఠ, ఓ రాజసత్తమ, ఈ కథని, ఖాండవ వినాశన కథని నీకు వినిపిస్తాను విను నాయన. పౌరాణ శ్రూయతే రాజన్. పౌరాణ శ్రూయతే అంటే పురాణమైనటువంటి ఋషుల చేత శ్రూయతే వినబడుతున్నది అనే ఒక అర్థం, పౌరుల చేత వినబడుతున్నది అనే ఒక అర్థం. పూర్వం ఒకప్పుడు మహారాజు అయినటువంటి ఒక మహారాజు నామధేయాన్ని చెప్తూ సుప్రసిద్ధమైనటువంటి ఇక్ష్వాకువంశ రాజు ఒకడు ఉండేవాడయ్యా అంటూ చెప్తున్నాడు. పౌరాణ శ్రూయతే రాజన్ రాజా హరిహయోపమ శ్వేతకిర్నామ విఖ్యాతో బల విక్రమ సంయుత. శ్వేతకి అనేటువంటి ఒక మహారాజు, రాజా ఎట్లాంటి వాడు, హరిహయోపమ, హరిహయులు, హరిహయులు అంటే హరి ప్లస్ హరుడు, అట్లాంటి వాళ్ళతో ఆయనతో సమానం, హరిహయులతో సమానమైనటువంటి, ఉపమా అంటే సమానమైనటువంటి, పోల్చదగినటువంటి శ్వేతకి అనేటువంటి పేరు కలిగినటువంటి విఖ్యాత, కీర్తిమంతుడైనటువంటి బల విక్రమ సంయుత, బలపరాక్రమాలతో కూడుకుని ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి మహారాజు ఉండేవాడయ్యా శ్వేతకి. యజ్ఞా దానపతిర్దీనాం యజ్ఞా యద్వా యజ్వ యజ్వా దానపతిర్ధీమాన్ యథా నాణ్యోస్తి కశ్చన. ఈయన యొక్క విశేషం ఏంటంటే యజ్వా అన్నారు, అంటే యజ్ఞములు చేయటంలో, యజ్ఞములు చేసి దాన ధర్మాలు చేయటంలో ఈయన్ని మించినటువంటి రాజు లేనే లేట. యజ్వా దానపతిర్ధీమాన్, బుద్ధిమంతుడైనటువంటి వాడు. యథా నాణ్యోస్తి కశ్చన, ఈయనలాగా యజ్ఞయాగాలు చేసి దాన ధర్మాలు చేసినటువంటి రాజు నా అన్యః అస్తి. ఈ పదాన్ని విడతీస్తే అన్యః నాస్తి, ఈయనతో సమానమైనటువంటి వారు లేనే లేరు. కశ్చన నాస్తి, కోపి నాస్తి, ఎవ్వరు లేరు. అట్లాంటి ఈ శ్వేతకి మహారాజు యజ్ఞ దీక్షని వహించాట ఒకసారి. జగ్రాహ దీక్షాం సన్ృప తదా ద్వాదశ వార్షకీం. ద్వాదశ అంటే 12, వర్షములు అంటే సంవత్సరం. ద్వాదశ వార్షకీం దీక్షాం సన్రూప జగ్రాహ. 12 సంవత్సరాల యాగ దీక్షని స్వీకరించాట ఈ శ్వేతకి మహారాజు. ఆపకుండా 12 సంవత్సరాలు కేవలం యజ్ఞం చేయడానికే కూర్చున్నాడు మహారాజు. చూడండి, అంటే యజ్ఞం యొక్క విశేషత పూర్వకాలంలో ఎంత ఉండేది. మహారాజు లేనటువంటి వాళ్ళే అంత పట్టుబట్టి 12 సంవత్సరాలు యాగం చేశారంటే యజ్ఞయాగాల ఫలితం ఏ విధంగా ఉండేది అనేటువంటి మనం తెలుసుకోవచ్చు. జగ్రాహ దీక్షాం సన్ృప తదా ద్వాదశ వార్షికీం తస్య సత్రే సదా తస్మిన్ సమాగచ్చన్ మహర్షయః. తస్య సత్రే, సత్రము అంటే యజ్ఞము అని అర్థం. తస్య సత్రే, ఆ యాగంలో, సదా తస్మిన్ నిరంతరము సాగుతున్నటువంటి ఆ యాగములందు, తస్మిన్ సమాగచ్చన్ మహర్షయః, ఎంతో మంది మహర్షులు అక్కడ వేంచేసి ఉన్నారు ఆ యాగానికి. ఎట్లాంటి బ్రాహ్మణులు, అత్యద్భుతమైనటువంటి బ్రాహ్మణులు, వేదాంగ విద్వాంసో బ్రాహ్మణాశ్చ సహస్రశః. వేలాది మంది బ్రాహ్మణులు, వేదాలు వేదాంగాలలో విద్వాంసులైనటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా వచ్చి తస్మిన్ సమాగచ్చరు, ఆ యాగానికి వేంచేసి ఉన్నారు మహారాజు యొక్క పిలుపుతో. వాళ్ళందరితో కూడుకుని ఆ మహారాజు
అత్యద్భుతంగా ఆ క్రతువు పూర్తి చేస్తున్నాడు. ఈజే, ఈజే అంటే యజ్ఞం చేయటం. ఈజే అని ఇక్కడ వాడారు. సత్రం అని ఒకసారి వాడారు. యజ్వా అని వాడారు. ఇవన్నీ కూడా పదాలు ఒకేసారి వచ్చినా కూడా ఒకే సందర్భంలో రకరకాల పదాలు వాడుతూ ఉంటారు. ఇది మనకి ఒకాబులరీ మనకు అర్థం కావటం కోసం, అలవాటు అవ్వటం కోసం. ఈజేచ స మహాయజ్ఞై క్రతుభిశ్చాప్త దక్షిణై. ఆ యజ్ఞాన్ని, మహాయజ్ఞాన్ని చక్కగా ఈజే చేయించాడు. ఎవరయ్యా అంటే అద్భుతమైనటువంటి భూరి దక్షిణలతో, గొప్ప గొప్ప దక్షిణలు ఇచ్చి బ్రాహ్మణులకి వచ్చినటువంటి వేదపార పండితులందరికీ కూడా ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తున్నాడు ఆయన. తస్య తస్య నాన్యా భవద్బుద్ధిః దివసే దివసే నృపః. తస్య నా అన్యత్, యజ్ఞము మీద బుద్ధి తప్ప వేరే బుద్ధి అతనికి మరలట్ల. దివసే దివసే, రోజు రోజుకి రోజు రోజుకి చేస్తున్న కొద్ది ఇంకా యజ్ఞం మీదే అతని మనసు, దృష్టి, ఇవన్నీ కూడా దాంట్లోనే వెళ్తున్నాయి. కాబట్టి యజ్ఞము తప్ప వేరొక దృష్టి, వేరొక మనస్సు, వేరొక ఆలోచన ఆయనకి రావట్లేదు. తస్య నా అన్య అభవత్ బుద్ధి దివసే దివసే నృప సత్రే క్రియా సమారంభే దానేషు వివిధేషు చ. ఈ యజ్ఞం ఎలా జరగాలి, ఈ యజ్ఞంలో ఎన్ని దానాలు ఇవ్వాలి, ఎంతమందికి ఎట్లా ఇవ్వాలి, వివిధమైనటువంటి దానాల యందు సత్రే క్రియా సమారంభే, ఈ యజ్ఞాన్ని ఎలా ప్రారంభించాలి, ఆచరించాలి, ఎలా ఆ సమాప్తి చేయాలి, ఈ ఆలోచన తప్ప వేరు ఆలోచన లేనే లేదా మహర్షికి, శ్వేతకి మహారాజు. అట్లా చేస్తున్నాడు ఆ యాగం. 12 సంవత్సరాలు యాగం అంటే చూడండి, ఒక దశాబ్దం పాటు నిరంతరం మహారాజు. మరి ఓ పక్కన దైనందిన కార్యక్రమాలు ఉంటాయి, రాజ్య విశేషాలు అవి పట్టించుకోవాలి ఓ పక్కన, అవి మంత్రుడికి అప్పచెప్పేశాడు. ఇటు బ్రాహ్మణులైన అన్ని సంవత్సరాలు ఓపిగ్గా చేయాలి. పైగా ఈయన విపరీతమైనటువంటి దానం, దానగుణం కలిగినటువంటి వాడు. సంతోషపెట్టాలి, దేవతను సంతృప్తి పడితే దేవతలు ప్రజలకు ఇంకా మంచి చేస్తారనే ప్రజల మేలు కోసమే చేస్తున్నాడు. ఋత్విగ్భిః సహితో ధీమాన్ ఏవమీజే స భూమిప. భూమిప అంటే భూమిని పరిపాలించేవాడు అని. ఈ భూమిని పరిపాలించేటువంటి ఆ మహారాజు, శ్వేతకి మహారాజు, ఋత్విగ్భిః బ్రాహ్మణోత్తముల చేత, యజ్ఞము చేసేటువంటి ఆ ఋత్విక్కుల చేత సహిత కూడుకుని వాడై, ధీమాన్ ఏవమీజే, ఈ విధంగా యజ్ఞాన్ని ఈజే, యజ్ఞాన్ని చేసుకుంటూ, తతస్తు ఋత్విజశ్చాస్త్య ధూమ వ్యాకుల లోచన. 12 సంవత్సరాలు, మామూలుగా 40 రోజులు చేస్తేనే, ఒక మండలం రోజులు చేస్తేనే మనకు ఒక గంట, మండలం దాకా ఎందుకు, ఒక గంట 2 గంటలు ఒక యజ్ఞం ముందు కూర్చున్నామంటే మనం కళ్ళు నలుపుకుంటూ కూర్చుంటాం. ఆ పొగకి, ఆ వేడికి తట్టుకోలేదు. అట్లాంటిది అక్కడ బ్రాహ్మణోత్తములు ఋత్విజశ్చాస్య ధూమ వ్యాకుల లోచన. లోచనములు, వాళ్ళ కళ్ళన్ని పాపం మట్టి కొట్టుకుపోయినాయి, ఆ ధూమంతో మసిబారిపోయినాయి, ఎర్రబడిపోతున్నాయి ఓ పక్కన. తతస్థు ఋత్విజాహ తస్య ధూమ, ఆ యజ్ఞం నుంచి లేచినటువంటి ఆ ధూమములు నిరంతరం నిరంతరం, అబ్బబ్బబ్బా ఏం సాగుతుందండి ఆ యాగం. దాంతో వాళ్ళు పాపం అలిసిపోయారు, శ్రమ పడిపోయారు, వాళ్ళ కళ్ళల్లోని ఆ శక్తి తగ్గిపోతుంది ఓ పక్కన. నిరంతరము ధూమమే. ధూమ వ్యాకుల లోచన కాలేన మహతా ఖిన్నా తస్య తస్యజుస్తే నరాధిపం తతః ప్రాసాదయామాస ఋత్విజస్తాన్మహీపతి. ఆ తర్వాత ఆ బ్రాహ్మణోత్తములు శ్రమించి ఇలా అలసట పొంది మహారాజుకి విన్నవించుకోవడం జరుగుతుంది. నాయన, ఇంకా చాలు, యజ్ఞాన్ని ఆపితే కాస్త నయంగా ఉంటుంది, మేమందరం ఇలా శ్రమపడి అలసిపోయి ఉన్నాము అని చెప్పడం 12 సంవత్సరాల యాగం అది చేశారు పాపం. ఈయన మళ్ళీ ఇంకా ఇంకా చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగింది మరి, ఈయన యాగం, మహారాజు యాగాన్ని ఇంకా పూర్తి చేసి మరొక యాగానికి వెళ్ళాడా, ఆ చేయించినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిదంతా, అసలు ఈ అగ్నిదేవుడికి ఆ యాగానికి ఉన్నటువంటి సంబంధం ఎలా జరిగింది, ఈ ఖాండవనానికి వచ్చిన సంబంధం, దీంట్లో ఒక 85 శ్లోకాల దాకా ఉన్నాయి. రేపటి పాఠంలో మనం మళ్ళీ ప్రవచించుకుందాం 21వ శ్లోకం నుంచి. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.